लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను అనుకూలంగా ఉంటుంది. నలుగురిలోనూ పేరు పెక్కాత తెచ్చుకుంటారు. అయితే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అధిక ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఒక స్థిరచరాశిని అమ్మేసి అప్పులు తెచ్చాలని యోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉద్యోగం మీదను వ్యాపారం మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. మన అనుకునే వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతోటి బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట తీరు అదుపులో ఉంచుకోవాలి. అన్నీ మనకే తెలుసు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యంలో నిలిచిపడి ఉన్నారు. కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోయి అనుకుంటారు. కానీ దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దూరవిద్యకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, సినిమాటిక్ రంగాల్లో ఉన్నవారికి, సినీ విద్య అభ్యసించే వారికి, ఫ్యాషన్ టెక్నాలజీ, అదేవిధంగా వైద్యోత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మంచి అవకాశాలు బాగుంటాయి. ద్వితీయంలో రాహు వీరికి అంత బలంగా లేదు కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచడం, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం చెప్పదగినది. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, పరిగెత్తాలని ఉంటుంది. కానీ ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయండి. అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. నలుగురిలోనూ మాట పోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు కూడా అదుపులో ఉండాలి. ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఈ రాశులు ఇచ్చిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకున్నారో ఉద్యోగం కావచ్చు, బిజ్జులో మంచి సీటు కావచ్చు లభించే అవకాశాలు గోచరిస్తోంది. చెప్పుకోదగ్గ స్థాయిన ఇబ్బందులు ఏం లేవు. అయితే ఆరోగ్యపరంగా స్టమక్ సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, అదేవిధంగా సైనస్ సంబంధించిన విషయవహారాల మట్టి కాస్త జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాయణ చేయండి. శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతిరోజు దీపారాయణ చేయడం, అదేవిధంగా అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరవేల కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి చక్కగా అమ్మవారిని అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బడిలేప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in